వచ్చి ఉన్నప్పుడు దేవుడు తెలియచేసిన ఉన్నతమైన మాటలు మనం ధ్యానం చేసుకుందాం. 1 కొరింథీ 9వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 24 నుండి 27 వరకు. 24 నుండి 27 వరకు చదవండి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తన యొక్క జీవన విధానం, తను ఎలాగా దేవునితో ముందుకు వెళుతున్నాడో, ఏ విధంగా వెళితే ఆ కిరీటాన్ని పొందుకోగలడో ఆయన మాటల్లో సంఘానికి తెలియచేస్తూ ఉన్నాడు. అంటే మనం ప్రతి ఒక్కరు ఈ భూమి మీద ఏదో ఒక విధంగా పరిగెడుతూనే ఉన్నారు. ఏదో ఒక విధంగా లోకంలో ఉన్నవారు, దైవం తెలియని వారు దేనికోసమో పరిగెడుతూ ఉంటారు ఉదయం లేచిన కాడి నుంచి. మరి దేవుడెవరో తెలుసుకున్నవారు వారు దేవునిలో కొంత నేర్చుకోవాలని పరిగెడుతూ ఉంటారు. ప్రతిరోజు మనమందరం ఏదో విధంగా పరుగు పందెంలో మటుకి ఉంటాం. ప్రతిరోజు అంటే జీవితమే ఒక పరుగు. మరి పరుగు పందెంలో అందరూ పరిగెడతారు, కానీ బహుమానం కొందరికే వస్తుంది కదా. హల్లెలూయా. అందరికి వచ్చిద్దా? అందరికీ రాదు, కొందరికే వస్తుంది. కానీ ఆ కొందరు ఎలా సంపాదించగలరు ఆ బహుమానం అంటే, వాళ్ళు చాలా డిసిప్లైన్గా, క్రమశిక్షణగా నేర్చుకుని జీవించడం అలవాటు చేసుకుని ముందుకెళ్తారు. మరి ఈరోజు దేవుని బిడ్డలుగా మనం కూడా దేవుని నామాన్ని మహిమపరచాలి అంటే ఓపికతో వెళ్ళాలి. ఓపికతో వెళ్ళాలి. ఎవరిని చూసి వెళ్ళాలంటే మన పితరులను చూసి వెళ్ళాలి. మనకంటే ముందు అనేక మంది ఈ పరుగు పందెంలో విన్ అయిన వారు ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. గెలిచిన వారు అబ్రహాము మొదలుకొని అందరూ ఆ పరుగు పందెంలో విన్ అయ్యారు. అంటే వారు విన్ అయింది వాళ్ళ సొంత బలంతో కాదు, వారు గెలిచింది వారి సొంత జ్ఞానంతో కాదు, దేవుడే వారికి సహాయం చేశాడు. హల్లెలూయా. కానీ ఆ దేవుని సహాయం వారు పొందుకునే ముందు వాళ్ళకు కొంత ప్రయత్నం ఉంది. వాళ్ళ శరీరం, వాళ్ళ మనస్సు కొన్ని దేవునికి అనుకూలమైన విధంగా జీవించారు. అప్పుడు దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. అప్పుడు వారు ఆ పరుగు పందెమును తుదముట్టించారు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ 24, 25 వచనాలు మనం ఒకసారి చదువుకుంటే, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి. అంటే మనలో ఆ తపన ఉండాలి. బహుమానం నాకు కావాలి,
దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నాకు ఒక ఉన్నతమైన బహుమానం ఇవ్వాలి. ఏదో అందరిలాగా కాదు, నేను దేవునితో ఒక ప్రత్యేకమైన బంధం కలిగి ఉండాలి, దేవునితో ఒక చక్కటి అనుభూతి కలిగి ఉండాలి. ఇది మనం మర్చిపోకూడదు. అందరూ పరిగెడతారు, కానీ బహుమానం కొరకు పరిగెత్తేవాడిగా ఉండాలి. లోకంలో చాలామంది ఉదయం లేచిన కాడి నుంచి పరిగెడతా ఉంటాం. దేనికి? మంచి పేరు కోసం, డబ్బు సంపాదించడానికి, కుటుంబాన్ని అందరికంటే బాగా ఉన్నతంగా చూసుకోవడానికి ఉదయం లేచిన కాడి నుంచి పరిగెడుతూనే ఉంటాం. కానీ దేవుని వాక్యం ఇలా ఉంది. 127వ కీర్తన, కొందరు చాలా పెందలకడ లేచి చాలా రాత్రి అయిన తర్వాత వస్తారంట. చాలా పెందలకడ లేచి చాలా రాత్రి అయిన తర్వాత వస్తారంట, కానీ వారి ప్రయాసము వ్యర్థమే. అంటే పరిగెడతారు పాపం, నిద్ర కూడా త్యాగం చేస్తారు, ఆహారాన్ని కూడా త్యాగం చేస్తారు, ఆరోగ్యాన్ని కూడా త్యాగం చేస్తారు. కానీ ఆ ప్రయాస వ్యర్థమైపోతుంది. ఆ ప్రయాస వాళ్ళు అనుకునే వారికి ఉపయోగకరంగా ఉండలేదు, వాళ్ళకి ఉపయోగంగా ఉండలేదు. కొంతమంది ఈరోజు పెద్దలను మనం చూస్తే వాళ్ళు చాలా ప్రయాసపడ్డారు ఒక ఘనత కలిగిన జీవితాన్ని జీవించడానికి. తీరా ఆ ఘనత కలిగిన ఉన్నతమైన జీవితం వారు దాన్ని పొందుకునే వారికి దాన్ని అనుభవించే అవకాశం వాళ్ళకి లేదు, దాన్ని అనుభవించే అవకాశం వారికి దొరకట్లా. ఎవరో అనుభవించాల్సి వస్తుంది. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు మనం శ్రద్ధ కలిగి వినాలి అని ప్రభు పేరిట ప్రేమతో తెలియజేస్తాం. శ్రద్ధతో ఈ దేవుని మాటలు మనం విందాం, శ్రద్ధ కలిగి. 2 వచనాల్లో అందరూ పరిగెత్తారు, కానీ మనమేం దేనికోసం పరిగెత్తాలంట? బహుమానము కొరకు. ఎటువంటిది ఆ బహుమానం అంటే? అది వాడబారని బహుమానం, అది తరిగిపోని బహుమానం, కంటికి కనబడని బహుమానం. అది దేవుడిస్తాడు. హల్లెలూయా. ఆ బహుమానం కొరకు మనం పరిగెత్తేవారిగా ఉండాలి. ఈ బహుమానం మనకు కావాలంటే దేవుని వాక్యాన్ని, యేసుక్రీస్తుని వెంబడిస్తేనే ఈ పరుగు మనం తుదముట్టించగలము, బహుమానాన్ని కూడా పొందుకోగలం. ఆమేన్, హల్లెలూయా. ఎలాగా? ఏ సహాయంతో అంటే దేవుని వాక్యాన్ని మనం పట్టుకోవాలి, యేసుక్రీస్తుని మనం వెంబడించాలి. నా ఇష్టం వచ్చినట్టు నేను పరిగెత్తితే నాకే బహుమానం రాదు. యేసుక్రీస్తుని వెంబడిస్తేనే నాకు ఆ బహుమానం వస్తుంది. హల్లెలూయా. యేసుక్రీస్తుని వెంబడించాలి. యేసుక్రీస్తుని వెంబడించకుండా నా ఇష్టానుసారంగా నేను వెళ్ళానంటే ఆ బహుమానాన్ని నేను ఎప్పటికీ పొందుకోలేను. అందరిలాగే పరిగెడతా ఉంటాను. ఈరోజు చాలామంది లోకంలో అదే విధంగా పరిగెడుతూ ఉన్నారు కదా. తీసారు ఎవరైనా? 127వ కీర్తన తీలేదా? వ్యర్థమే. చాలా వేకువన లేచి, చాలా పెందల కడ లేచి, బాగా చీకటి పడిన తర్వాత వచ్చి ఆ కష్టం తినటం కూడా వ్యర్థమే. అంటే వారి జీవితంలో వాళ్ళ సొంత తెలివితేటలు, వాళ్ళ సొంత శక్తిని నమ్ముతున్నారు, కానీ దేవుని వెంబడించే పరిస్థితి వారికి లేదు. కాబట్టి అది వ్యర్థం, అది వ్యర్థం. ఒక ఆయన షోరూమ్కి వెళ్ళాడు, మంచి వెహికల్ 1,50,000 కొనేసాడు. పక్కన షోరూమ్ వ్యక్తులు వచ్చి తాళం ఇస్తూ ఫోటో ఇచ్చారు. ఫోటోని స్టేటస్లో పెట్టుకున్నాడు, తెలిసిన వాళ్ళందరికీ పెట్టుకున్నాడు. కానీ ఆ బండి ఎక్కి వెళ్ళాలంటే ఆ బండిలో ఏం కావాలి చెప్పాలి, అందరూ చెప్పాలి. ఏం కావాలి?
లేకపోతే వ్యర్థం. అది దానిలో ఉండాల్సింది లేకపోతే అది వ్యర్థం. ఇదిగో ఇంకొక 6 ఫ్యాన్లు వేసాం, ఇంకొక 4-5 లైట్లు వేసాం, వైర్లన్నీ బిగించాం. దాంట్లో కావాల్సింది అది లేకపోతే ఫినోలెక్స్ వేసిన, క్రాంప్టన్ వేసిన, ఇంకో పెద్ద కంపెనీ వేసిన వ్యర్థం. అర్థమైతే బాగుండు. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. మనము భూమి మీద చేసేటప్పుడు ఏది చేయాలనుకున్నా మొదటిగా మనం దేవుణ్ణి తెలుసుకుని ఉండాలి. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఆ దేవుణ్ణి వెంబడించే వారిగా ఉండాలి. ఆ దేవుడు నిజ దేవుణ్ణి అర్థం చేసుకోవాలి. ఆ నిజ దేవుణ్ణి అర్థం చేసుకుని ఆయన్ని వెంబడించాలి, ఆయన వాక్కుని వెంబడించాలి. అప్పుడు ఆ పరుగు పందెములో ఓపికను దేవుడు ఇస్తాడు మనకి. హల్లెలూయా. మీ అందరికి చాలాసార్లు చెప్పాను. కొన్ని సంవత్సరాల క్రితం సీనియర్ సిటిజన్స్ అంటే 60 సంవత్సరాలు అయిపోయిన పెద్దలకి వాళ్ళల్లో రన్నింగ్ పోటీలు, వాళ్ళందరూ ఒకప్పుడు రన్నింగ్ పోటీల్లో పథకాలు గెలిచిన వాళ్ళు వీళ్ళందరినీ మళ్ళీ ఒకసారి పోటీ పెడదామని చెప్పి అందరికీ పోటీ పెడదామని చెప్పి సీనియర్ సిటిజన్ అందరికీ పిలుపునిచ్చింది. మీ అందరికీ మరలా రన్నింగ్ పోటీ. అందరూ వచ్చారు, పోటీలో నిలబడ్డారు. వీళ్ళందరూ ఎవరు? కండలు తిరిగిన వాళ్ళ, రాజేష్ లాగా చురుకుగా ఒక పని అంటే 3 పనులు చేసేవాళ్ళ? చెప్పండి. కాదు. సిద్ధార్థ గుడ్డుబాయ్ లాగా ఎక్కడ కూర్చోరంటే నువ్వు కూడా రా అని చెప్పి అమ్మా నాన్న రోడ్డు మొత్తం తిప్పేవాళ్ళ? చెప్పండి. కాదు. వాళ్ళకి అన్నీ అయిపోయింది, ఎక్కడ కూర్చోబెట్టి అక్కడ కూర్చునేవాళ్ళు. మంచినీళ్ళు కూడా వాళ్ళు తెచ్చుకోరు, ఎవరైనా ఇస్తే తాగుతారు. అటువంటి అంటే 60 సంవత్సరాలు దాటిపోయిన వారికి రన్నింగ్ పోటీ పెట్టారంట. ఎలా ఉండిద్ది దావీదు అనుకున్నాం అది? ఎలా ఉండిద్ది? ఈ రన్నింగ్ పోటీల్లో వాళ్ళు మరి సరిగా ఉండాలంటే ఫుల్ లూజు ప్యాంట్లు అవి వేసుకోవడానికి లేదు కదా. వాళ్ళకి తెలుసు, ఆల్రెడీ వాళ్ళు గతంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కాబట్టి చక్కగా బన్నీలు వేసుకున్నారు, చక్కని షార్ట్ వేసుకున్నారు. ఎంత తగు మాత్రం వస్త్రాలు, ఎక్కువ వేసుకుంటే పరిగెత్తలేదు, తగులుతాయి. రన్నింగ్ స్టార్ట్ అయిపోయింది. 4 రౌండ్లు కొట్టాలి. 2వ రౌండ్ అయిపోయింది. 2వ రౌండ్కి చాలామంది దమదమ పడిపోయారు. చాలా కాలం అయింది కదా, పెద్దోళ్ళు అయిపోయారు. బయట ఉన్న వాళ్ళు వాళ్ళ బంధువులు అంటున్నారు, పరిగెత్తు తాతయ్య, పరిగెత్తు, నువ్వు బాగా పరిగెడతావు అని అంటున్నారు. పరిగెత్తు తాతయ్య, అసలు నువ్వు అందరికంటే నువ్వే ముందు వస్తామని ఇంకా చప్పట్లు కొడుతున్నారు. చాలామంది చప్పట్లు కొడుతున్నారు. వీళ్ళు పరిగెడుతున్నారు. 2వ రౌండ్కి వచ్చేవారు చాలామంది పడిపోయారు. 3వ రౌండ్కి వచ్చేవారికి ఇంకా పడిపోతూనే ఉన్నారు. కానీ చాలామంది 2వ రౌండ్ 3వ రౌండ్ చేశారు. కానీ 3వ రౌండ్ అయిపోయిన ఒక వ్యక్తి ఇంకా మొదటి రౌండ్నే పూర్తి చేయలే. ఆయన మెట్టుకి నిదానంగా పరిగెడుతున్నాడు. 3వ రౌండ్ అయిపోయింది. 4వ రౌండ్ అయిపోయింది. విన్నర్ అని చెప్పి అందరు కేకలేశారు. విన్ అయిన వాళ్ళు 1st, 2nd, 3rd అయిపోయింది. అందరు గ్రౌండ్లోంచి బయటకు వచ్చేసారు. పరిగెత్తే వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు, గెలుస్తున్న వాళ్ళు పక్కకు వచ్చారు. ఈ ముసలాయన రావట్లా. ఈయన ఏం చేస్తున్నాడు? పరిగెడుతూనే ఉన్నాడు. వింటున్నారా? ఏం చేస్తున్నాడు? ఆయన ఇప్పుడే 3వ రౌండ్ స్టార్ట్ అయ్యింది. వీళ్ళకి 4 అయిపోయి విన్నర్ వచ్చేసాడు. గెలిచిన వాళ్ళు అంటున్నారు మొదటి ప్రైజు. జనం అంటున్నావా? మొదటి ప్రైజు, 2వ ప్రైజు, 3వ ప్రైజుల్లో కూడా పేర్లు చెప్పేశారు. కానీ ఇతనేమో ఇప్పుడే 3వ రౌండ్ స్టార్ట్ చేశాడు. అందరూ ఏంది రాడేంది బయటికి అని చెప్పి ఆయన వైపు జనాలందరూ చూస్తున్నారు. సైలెంట్ అయిపోయారు. ఆయన 3వ రౌండ్ ముగించి 4వ రౌండ్ కూడా ప్రారంభించాడు.
ఏంది రాడు? అందరికి ఒక ప్రశ్న అయిపోయింది. చూస్తూనే ఉన్నారు ఇంకా ఆయన వైపు. 4వ రౌండ్ను కూడా నిదానంగా వెళ్ళి పూర్తి చేసి నిదానంగా నడుచుకుంటూ వస్తున్నాడు. మొట్టమొదటి గెలిచి కప్పు తీసుకోవాల్సిన వ్యక్తి ఆ కప్పును తీసుకుని ఆయనకి ఎదురుగా వెళ్ళి, ఈ కప్పుకి నువ్వే అర్హుడివి అని అన్నాడు. గెడు చెప్పలు కొడదాం, హల్లెలూయా. ఏమి, మీరు కదా బాగా పరిగెత్తింది, నువ్వు కదా ఫస్ట్ వచ్చింది, ఆయనకి ఎందుకు ఇస్తున్నావు కప్పు అని కొంతమంది ప్రశ్నిస్తే, మేము బహుమానం పొందాలి అని చెప్పి ఓపికంతా ఉపయోగించుకుని పరిగెత్తాము. ఆయన బహుమానం కాదు, అనుకున్నది సాధించాలని పరిగెత్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏందది? 4 రౌండ్లు అన్నారు, 4 రౌండ్లు పూర్తి చేయాలి. అరే గెలిచారు కదా, ఇక ఎటు మనం ఓడిపోతాం కదా, ఈ 4 రౌండ్లు మనకెందుకు అనుకోలా, ఇక మనకేం ప్రైజ్ రాదు కదా, మనం ఎందుకు పరిగెత్తాలి అని అనుకోలా. నాకు నిర్ణయించారు ఈ పోటీలో 4 రౌండ్లు పరిగెత్తాలని. నేను ఈ 4 రౌండ్లు పూర్తి చేస్తాను. నాకు ప్రైజ్ వచ్చినా పర్లేదు, ప్రైజ్ రాకపోయినా పర్లేదు. హల్లెలూయా. ఓపికతో. అంటే చాలామంది ముందు వాడు గెలిస్తే ఇక మన అవసరమా అంటారు. ఈరోజు క్రైస్తవ సమాజంలో కూడా, బయట ఉన్న సమాజంలో కూడా ఎలా ఉందంటే, ఎవరైనా బాగుంటే అతను బాగున్నాడు మనకెందుకు, మనం వెళ్ళాలనుకుంటున్నాం, అతను పొందుకున్నాడు, ఇక మనం దీని గురించి వదిలేస్తే మంచిదేమో. లేదు ప్రియ దేవుని బిడ్డారా, మనం నిదానంగా మనకు అప్పచెప్పిన పనిని మనం ముగించాలి. ఆమేన్. అప్పచెప్పిన పనిని మనం ముగించాలి. ముగించాలంటే మనకు సహాయం చేసేది ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన వెంట వెళ్ళాలి, ఆయన వాక్యాన్ని మనం అనుసరించాలి. ఎలాగా పరిగెత్తాలి, ఎలాగా ఆయన్ని వెంబడించాలో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు చూస్తే, మత్తయి సువార్త 10వ అధ్యాయము 36, 37, 38 వచనాలు ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 10. ఒక మనిషిని ఇంటివారే అతనికి, అదేంది బైబిల్లోనే మనం చదువుతుంది, ఒక మనిషిని ఇంటివారే అతనికి 2 తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి. యేసుక్రీస్తు వారే ఈ మాటలు చెబుతుంది. యేసుక్రీస్తు వారే తన నోటితో పలుకుతున్న మాటలు. నాకంటే ఎక్కువగా ప్రేమిస్తే ఈ జీవన పోరాటంలో నువ్వు ముందుకు రాలేవు. నాకంటే ఎక్కువగా దేన్ని ప్రేమించినా అది నీ జీవితంలో నిన్ను ముందుకు కొనసాగకుండా ఆపేస్తుంది. గురి వద్దకు నువ్వు వెళ్ళలేవు, బహుమానం పొందలేవు. నాకంటే మీరు దేన్ని ఎక్కువగా ప్రేమించకూడదు. హల్లెలూయా. ఎవరు ప్రేమించారు బైబిల్లో? పోగొట్టుకున్న వాళ్ళు ఎవరు? నాకంటే ఎక్కువగా యాకోబు ఎవరినో ప్రేమించినట్టున్నాడే. ఎవరిని? రాహేల్ని ప్రేమించాడు కదా, దీర్ఘంగా ప్రేమించాడు, బాగా ప్రేమించాడు. 4 రోజులు పని పాట లేకుండా 3 పూటలు భోజనం పెడుతున్నాడు లాబాను గారు. అబ్బాయి ఏం చేశాడు? లవ్లో పడ్డాడు. ప్రేమించే వరకు ఇంకా, అరే నువ్వు పని పాట లేకుండా ఉంటే ఎట్లాంటి పనికిమాలిన పనులను చేస్తావు, నీకు పని చెప్పాలని చెప్పి గొర్రెలను అప్పచెప్పాడు, మేకలను అప్పచెప్పాడు. 10 సార్లు జీతం మార్చాడు. ఈయన ప్రేమించాడు. వాళ్ళ మామ మోసం చేసి ఆ లక్క నుంచి పెళ్లి చేశాడు. ఈయనేం ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆ ప్రేమ దేవుని ఉద్దేశంలో అటు ఇటుగా ఉంది. ఈయనేం ప్రేమిస్తూనే ఉన్నాడు. వింటున్నారా? ఎవరికంటే ఎక్కువగా?
ప్రేమిస్తూనే ఉన్నాడు. యాకోబు ఎవరిని ముందు కోల్పోయాడు? చెప్పాలి, ఎవరిని కోల్పోయాడు? ప్రేమించమాకండి, పెట్టిలో పెట్టాల్సి వచ్చిందని. దేవుని కంటే దేన్నైనా ఎక్కువగా ప్రేమిస్తే ఏమైంది? పెట్టిలో పెట్టాల్సి వచ్చింది. అంతే. అంతకంటే ముందు యాకోబు గారి తల్లి పాపం యాకోబును ప్రేమించింది. అన్నయ్యకి రావాల్సిన తమ్ముడికి ఇప్పించింది. తిరిగి మళ్ళా చూసిందా వాళ్ళ అబ్బాయిని? చూడలా. కానీ ఈ విషయంలో దేవుని చేత హెచ్చరించబడ్డాడు ఎక్కువగా ప్రేమించు ఒక ఆయన పేరే అబ్రహాం. కొడుకును బాగా ప్రేమిస్తున్నాడు. బాగా ప్రేమిస్తూ 3 పూటలు ప్రార్థన చేయాల్సిన వాడు 1 పూటే ప్రార్థన చేస్తున్నాడు. ఒక్కొక్కసారి పని మీద మర్చిపోతున్నాడు. దేవుడు దర్శించి, అబ్రహ్మా అన్నాడు, అయ్యా చిత్తం, ఈ మధ్య పెద్దగా నేను కలవట్లేదు, నీతో పెద్దగా మాట్లాడట్లేదయ్యా నేను, అందుకే వచ్చా. నీకు ఒక్కడై నువ్వు బాగా ప్రేమిస్తున్నా, నాకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా నీ కుమారుని నాకు ఇస్తావా? ఇచ్చేయాలి అన్నాడు. ఎలా ఇవ్వాలి? చంపి దహన బలిగా ఇవ్వాలి అన్నాడు. అబ్బో, భయం వచ్చేసింది. తప్పు తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. నిజమే, నేను చేసిన తప్పు కాబట్టి ఖచ్చితంగా నా కుమారుణ్ణి దేవునికి ఇచ్చేయాలనుకున్నాడు. మోరియా కొండకి వెళ్ళాడు, బలివ్వటానికి సిద్ధపడ్డాడు. ఇస్సాకు ప్రశ్న అడిగాడు, అయ్యా అన్నీ ఉన్నాయి, కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, కత్తి కూడా ఉంది, మరి గొర్రెపిల్లేది అన్నాడు. వెంటనే తండ్రి అన్నాడు, దేవుడే చూసుకుంటాడే నాన్న అని అన్నాడు. అక్కడికి వెళ్ళాడు. ఆయన ఏమాత్రం వెనక తిరగకుండా తన హృదయంలో ఇస్సాకును చంపేశాడు. ఆమేన్. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీలో దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేదాన్ని ఈరోజు చంపడానికి సిద్ధంగా ఉన్నారా? లేకపోతే నువ్వు పరిగెత్తలేవు. లేకపోతే ఆ ప్రేమ నీకు గుదిబండగా మారుతుంది. తెలుసా మీకు గుదిబండలు అంటే? గేదెలకి వేస్తారు, మెడకి నక్లీస్ వేసినట్టు వేస్తారు. తాడు అంటే నక్లీస్ అంత సన్నగా ఉండదులే, ఆ తాడుకి ఏం చేస్తారు, ఇంతలో కర్ర కడతారు. అది నడిచే కొద్ది ఆ కర్ర ఏమవుతుంది, ఆ కాలుకి ఈ కాలుకి తగులుతూ ఉంటుంది. స్పీడ్గా నడిస్తే స్పీడ్గా తగిలిద్ది, స్లోగా నడిస్తే స్లోగా తగులుతూ ఉంటుంది. తగిలే కొద్ది ఏం చేసింది చెప్పాలి, ఏం చేసి ఇంకా బాగా నడిచిద్దా, నొప్పి పుట్టి స్లో అయింది. మేబీ మీకు మన జీవితాల్లో ఇలాంటివి గుదిబండగా ఉండి పరిగెత్తాల్సింది నువ్వు నడుస్తూ ఉన్నావేమో, దేవుణ్ణి వెంబడించాల్సింది నువ్వు ఆగిపోతున్నావేమో. దేవుడు నీతో అంటున్నాడు, నువ్వు గురి యొద్దకు రా అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు రావాలి, నువ్వు ముందుకు నడవాలి, ఓపికతో నడవాలి. ఎలా నడవాలి? ఇక్కడ క్లియర్గా చెబుతున్నాడు 38వ వచనంలో, తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాదు. అంటే ఆ శ్రమ, ఆ కష్టం ఉంటుంది. నీ సిలువ, ఆ బాధని నువ్వే భుజాన వేసుకుని ముందుకు రావాలంటే చూడండి, లూకా సువార్త 9వ అధ్యాయము ఇంకా క్లియర్గా అక్కడ రాస్తుంది 23వ వచనం. మరియు ఇట్లా నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినం, ఇక్కడ చక్కగా రాసింది, ప్రతిదినము తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. మొదటిగా తన్ను తాను ఉపేక్షించుకోవాలి. నేనంటే ఏం లేదు, నాకు ఎటువంటి ఫేమ్ లేదు, ఎటువంటి ఘనత లేదు, అంత దేవుడే అని మొదటిగా మనస్సులో దాన్ని దృఢపరచుకోవాలి. దృఢపరుచుకుని ముందుకు సాగాలి. హల్లెలూయా. దృఢపరుచుకుని ముందుకు నడవాలి. ప్రతిరోజు, ఆదివారం కాదండి, ఆదివారమే కాదు, ప్రతిరోజు
ఆ బాధను వేసుకుని ముందుకు నడవాలి. ముందుకు నడిచే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఎవ్రీడే, ప్రతిరోజు ఆ సిలువను ఎత్తుకుని నడిచేవారిగా వెంబడించాలి. అప్పుడు ఆ పరుగు పందెములో నువ్వు ముందుకు సాగగలవు. ఆ పరుగు పందెంలో ముందుకి మనము నడవగలం. ఆమేన్, హల్లెలూయా. 26వ వచనం ఒకసారి చదవండి. 1 కొరింథీయులు 9:26. కాబట్టి నేను కాను. చాలు 26వ వచనం వరకు. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. ఎటు పడితే అటు చేయను. పిల్లలు అల్లరి చేయడానికి, ఆహ్లాదకరంగా ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు ఎడారిలో చిన్న చిన్న రాళ్ళు తీసుకుని గురి చూస్తూ కొడతారు కదా. గురి చూస్తూ కొడతారా, గురి చూడకుండా కొడతారా? గురి చూస్తేనే ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా ఒకసారి తగిలిద్ది. అంతేనా తులసి? గురి లేకుండా కొడతామా? గురి చూసి. అంటే దేవుని ఎరిగి ఆయన బిడ్డలుగా ఉన్న నీవు మరి నీ జీవితానికి గురేది, గమ్యమేది? ఏమవ్వాలనుకుంటున్నావు? పిల్లలు చదువుకోవడానికి ప్రారంభించినప్పుడు మనం అడుగుతూ ఉంటాం, ఏమవ్వాలనుకుంటున్నావు నాన్న నువ్వు? కొంతమంది పోలీస్ డ్రెస్ అంటే ఇష్టం ఉండి తెలియక నేను పోలీస్ అంటారు. కొంతమంది మిలిటరీ డ్రెస్ అంటే ఇష్టం ఉండి అంటే డ్రెస్ అంటే ఇష్టం ఉండి నేను మిలిటరీ అంటారు. కొంతమంది సెటస్కోపు పైన వేసుకోవటం ఇష్టం ఉండి నేను డాక్టర్ని అవుతాను అంటాను. కొంతమంది పిల్లల్ని బాగా కొట్టచ్చు, హింసించవచ్చు అని నేను టీచర్ని అవ్వాలనుకుంటారు. అంటే కొంతమంది అవగాహన లేకుండా చెబుతారు. కొద్దిగా ఎదిగిన తర్వాత అడిగితే నిజాలు చెబుతారు, మేము ఇది అవ్వాలనుకుంటున్నామని. అంటే వాళ్ళకు ఒక గమ్యం ఉంది. ఆమేన్, హల్లెలూయా. మరి మీ జీవితానికి ఏం గమ్యం ఉంది? మన జీవితానికి ఏం గమ్యం ఉంది? కుటుంబంగా అయ్యావు, ఏం ఆలోచిస్తున్నావు? ఎలాంటి కుటుంబంగా ఉండాలనుకుంటున్నావు? నువ్వు ఆదర్శవంతమైన కుటుంబంగా ఉండాలనుకుంటున్నావా లేదా? నా కుటుంబం అనేక కుటుంబాలకి మాదిరిగా ఉండాలనుకుంటున్నావా లేదా? గురి లేకుండా దేవుని వెంబడించే వ్యక్తిగా ఉండకూడదు. నువ్వు, నీకు గురి ఉండాలి. ఆమేన్, నీకు గమ్యం ఉండాలి. ఎవరు బిడ్డలారా, మీరు చదువుకుంటున్నారు దేనికోసం? పలానా గురి పెట్టుకోవాలి, ఒక గమ్యం పెట్టుకోవాలి. నేను దీన్ని సాధించాలి. హల్లెలూయా. ఎప్పుడైతే దాన్ని మనం గురిగా గమ్యంగా పెట్టుకుంటామో మధ్యలో వచ్చే ఆటంకాలను మనం ఆటంకాలుగా పెట్టుకోం. ఖచ్చితంగా మనం అక్కడ చేరాలి. హల్లెలూయా. ఖచ్చితంగా అక్కడ చేరాలి. ఇవన్నీ ఆటంకాలు వస్తున్నాయి. ఒక అమ్మాయి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఒక అమ్మాయి అబ్బాయిని చెప్పండి ఏం చేసుకోవాలనుకుంటుంది? బాగా ప్రేమించింది. ఎంత ప్రేమించిందంటే వాళ్ళ అమ్మ నాన్న అవసరమైతే వదిలేసి లేకపోతే చంపేసి కూడా వెళ్ళిపోదాం అనుకుంటుంది. అబ్బో, అంటే తన మైండ్లో ఎట్లా ఫిక్స్ అయిందంటే ఆ అబ్బాయిని నేను చేరుకోవాల్సింది అంతే. దానికోసం ఏం చేస్తుంది తెలుసా? ఉదయం లేచిన కాడి నుంచి పనుకునేంత వరకు అన్ని అబద్ధాలే. ఏం చేస్తుంది రాజేష్? ఏం చేస్తుంది? అన్ని అబద్ధాలే మాట్లాడుతుంది. ఒక్కటి నిజం లేదు. ఎక్కడికి వెళ్ళామంటే ఏడకి వెళ్ళి వచ్చాను అంటుంది. అక్కడికి కాదు వెళ్ళి వచ్చింది. ఏం చేస్తున్నామంటే ఏదో చేస్తున్నానని చెబుతుంది. ఫోన్లో ఏం చేస్తున్నామంటే ఇదిగో ఈ వాక్యం చదువుతున్నాను, ఈ ఫోన్లో ఈ స్టేటస్ చదువుతున్నాను అంటున్నా. కానీ కాదు, అది కాదు, చాటింగ్ చేస్తుంది. అంటే ఆ కుర్రవాడిని కలుసుకోవాలా, అతనితో వివాహం అవ్వాలి, అతనితో తిరగాలి, అతనితో వెళ్ళిపోవాలని ఆ గురి పెట్టుకుంది. అది మంచి గురో చెడు గురో తర్వాత సంగతి. ఆ గురి పెట్టుకుంది. దానికోసం ఎవరిని వదులుకోవాలనుకుంటుంది? జన్మనిచ్చిన తల్లిదండ్రులను వదులుకోవాలనుకుంటుంది. కొంతమందికి పనికి మాలిన గురులు ఉన్నాయి లోకంలో. ఈ మధ్య కుర్రవాళ్ళు అనుకుంటున్నారు, ఈ మధ్య అరే వాళ్ళు ఏదో రోడ్ల మీద భలే నడుస్తున్నారా, ఊగుతూ నడుస్తున్నారు, ఇదేదో బాగుంది, ఇది ఒక్కసారైనా మనం తీసుకుంటే బాగుంటుంది.
ఇది పెట్టుకున్నారు మనసులో గురి. ఎలా తీసుకోవాలరా? ఎవరికి తెలియకుండా తీసుకోవాలి. దానికోసం ఎంత దూరమైనా వెళ్ళాలి, ఎన్ని అబద్ధాలైనా ఆడచ్చు. ప్రియా దేవుని బిడ్డలారా, ఏ గురి కలిగి ఉన్నావు నువ్వు? ఏ గమ్యం కలిగి ఉన్నావు? అరే లేచిన కాడి నుంచి భార్య ఏదన్నా అంటే భర్తగా సహించలేవా, ఓర్చుకోలేవా, ఎగిరెగిరి పడతావు ఎందుకు? భర్త ఏదైనా అనగానే లోపడలేవా, ప్రేమించలేవా? ఎందుకు పొద్దు పొద్దు కలుసుకుని గొడవలు పెట్టుకుంటారు? మీ కుటుంబానికి ఒక గురి గమ్యం లేదా? నలుగురికి నేను ఆదర్శమైన కుటుంబం ఉండాలని ఆలోచన లేదా? లేచిన కాడి నుంచి చుట్టుపక్కల వారు మీ గురించి ఎలా మాట్లాడుకుంటారు ఒక్కసారి ఆలోచించావు నువ్వు? అందరితో స్నేహాన్ని కోల్పోవటమేనా నీ జీవితం? నేను ఒక మంచి దేవుని ప్రేమ కలిగిన వాడిని, నేను ప్రేమ కలిగి ఉంటాను, ఆ ప్రేమే నా గురి అని నీకు లేదా? ఏంటి నీ గురి గమ్యం ఈరోజు? దేనికోసం యేసు క్రీస్తు వాక్యాన్ని, క్రీస్తును నువ్వు వెంబడిస్తున్నావు? దేవుడు అంటున్నాడు, నన్ను వెంబడింపగోరిన వాడు తన సిలువుని ఎత్తుకుని ప్రతిరోజు నన్ను వెంబడించాలి. హల్లెలూయా. అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు. శ్రమలోనైనా నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసట చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు. ఎప్పుడు నడిపిస్తాడు చెప్పండి? అడగండి, పక్కన వాళ్ళని అడగండి. ఎప్పుడు నడిపిస్తాడు నా దేవుడు? ఎప్పుడు నడిపిస్తాడు? జాన్, నీ దేవుడు నిన్ను సరైన మార్గంలో ఎప్పుడు నడిపిస్తాడు? ఎప్పుడు నడిపిస్తాడు? పీటర్ని అడగండి. వెనకాల ఎవరు అడగట్లేదు, పీటర్ని అడగండి. ఎప్పుడు నడిపిస్తాడు పీటర్ సరైన మార్గంలో నీ దేవుడు నిన్ను? నీ అడుగులు పక్కకు పడిపోతున్నా, నీకు అలసట వచ్చి పడిపోయే పరిస్థితిలో ఉన్నా ఎప్పుడు నడిపిస్తాడు? నీకు ఒక గమ్యం ఉన్నప్పుడు, నీవు ఒక గురి కలిగినప్పుడు. ఏ గురి లేకుండా, ఏ గమ్యం లేకుండా, నీ జీవితం ఏందో కూడా అర్థం చేసుకోకుండా, ఉదయం తెల్లారింది, పొద్దుగూకింది, సాయంత్రం నోటి నిండా ఏమంటారు, నోటి నిండానేమో తంబాకు, సాయంత్రానికి మందు, భార్యను తినటం, భార్య భర్తలు కొట్టుకోవటం, బిడ్డల మీద భయంకరమైన బూతులు ఆడుకోవటం. ఇలా ఉంటే గురి ఉన్న కుటుంబం అది? ఇలా ఉంటే గమ్యం ఉన్న కుటుంబం అది? ప్రేమ లేని తత్వంగా ఉంటే గురి ఉన్న కుటుంబం అది? అప్పుడు నడిపించలేడు ఆయన, అప్పుడు నడిపించడు కూడా ఆయన, వదిలేశాడు ఆల్రెడీ. అంధకారమే తారి మూసిన, నిందాలే నన్ను కృంగదీసిన, తారి మూసిన, నిందాలే నన్ను తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యము వరకు తన చిత్తం
ఒక 6-7 సంవత్సరాల క్రితం ఆ కుటుంబాన్ని నేను కలిసా. నాకు తెలిసిన కుటుంబం. తనకి మంచి ఉద్యోగం ఉందా ఆ వ్యక్తికి. విపరీతంగా తాగుతాడు, విపరీతంగా భార్యను కొడతాడు. 3 పిల్లలు, ఒక అబ్బాయి 2 అమ్మాయిలు. వాళ్ళు ప్రార్థనకు యేసుక్రీస్తే మా దేవుడు, ఆయన తప్ప వేరే దేవుడు అని లేడని చెప్పేవారు. దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. ఆయన అప్పుడు ప్రార్థనకు వస్తాడు. ఎప్పుడో ఒకసారి క్రిస్మస్, ఈస్టర్, గుడ్ ఫ్రైడే అలాగ వస్తాడు. కానుకలు కూడా ధారాళంగా తాగి మిగిలిన్నది అట్లా ఇస్తూ ఉంటాడు. బాగుంది, తాగుడై తాగట్లా. పిల్లలు, భార్య, అయ్యా మన కుటుంబం ఇలా ఉండకూడదు, దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చాడు, ఆదర్శమైన కుటుంబంగా ఉండాలయ్యా, మేము ప్రార్థన చేస్తున్నాం, అలా ఉన్నాం, నువ్వు మార్చుకో చెబుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. మార్చుకున్నప్పుడల్లా మాడిపోయిందా కొడుతున్నాడు, పిల్లలను కొడుతున్నాడు, తల్లిని కొడుతున్నాడు. ఆ కుటుంబం ఏలనైన కుటుంబంగా మారుస్తున్నాడు. కానీ ఈ 3 పిల్లలది, తల్లిది ఒకే ప్రార్థన, మా కుటుంబం ఆదర్శమైన కుటుంబంగా మారాలి. అందరం చెప్దాం హల్లెలూయా. ఇది దేవునికి ఇష్టమైనది. వారికి ఒక గురి ఉంది. చూశాడు. ఒకసారి కిడ్నీలు దెబ్బతిన్నాయి, హాస్పిటల్లో వేశారు. ఒక 2 నెలలకి మళ్ళీ రికవర్ అయ్యాడు. హాస్పిటల్లో ఉన్నప్పుడు లేవలేంగా, మందెవరు దారిగా, దిక్కెవరు? 3 పిల్లలు, భార్యే. బంధువులు ఏంది? యాపిల్, కమలాలు, దానిమ్మలు తీసుకొస్తారు, వెళ్ళిపోతారు. తర్వాత వస్తారా? చెప్పాలి, వస్తారా? ఇంకెప్పుడు వస్తారు? ఎప్పుడు చూసుకోవాల్సింది ఎవరు? 3 పిల్లలు, భార్యే. 2 నెలలు అయింది. హాస్పిటల్లో ఉన్నప్పుడు అనుకున్నాడు, ఈసారి లేదమ్మా నువ్వు చెప్పినట్టే ఆదర్శమైన కుటుంబంగా మనం ఉందామన్నాడు. బయటకు వచ్చాడు. 1 నెల రోజుల్లో వచ్చింది, కిడ్నీలోకి శక్తి వచ్చింది, మళ్ళా ముందు బిగించాడు. ఈసారి ఏమన్నారు తెలుసా? కిడ్నీలు అసలు పనికి రావు అన్నారు. అప్పుడు ఏం చేయాలి? ఎక్కడో ఒకసారి బెజ్జం పెడతారు, దాని నుంచి రక్తం ఎక్కిస్తామంటారు. ఇక తీస్తాం, ఎక్కియటం ఏమంటారమ్మా దాన్ని? అది కూడా అంటారంట. అంటే మీకు చెబితే బాగుంటుందని. అంటే నార్మల్గా మనలో ఉన్న శక్తితో ప్రవహించాల్సిన రక్తం మనలో శక్తి లేదు కదా, ఇప్పుడు మిషన్ పెట్టి ప్రవహింపజేయాలి, ఎక్కించాలి, దించాలి. అంటే స్టేజీ మారిపోయింది. ఏమైందయ్యా ఇప్పుడైనా? అవునమ్మా, ఆదర్శమైన కుటుంబంగా మారుదాం మనం. నిజమేనా? నిజంగా ఈసారి ఖచ్చితంగా అన్నాడు. గొప్ప దేవుడు అటువంటి పరిస్థితిని కూడా మార్చి పిల్లల యొక్క ప్రార్థన, తల్లి యొక్క ప్రార్థన ద్వారా స్వస్థం దయచేశాడు. హల్లెలూయా. బెజ్జం కూడా అవసరం లేకుండా కిడ్నీలు మళ్ళీ రీకండిషన్ అయినాయి. అద్భుతం, ఆశ్చర్యం. ఎందుకంటే వీళ్ళు దేవుణ్ణి అడుగుతున్నారు, మా గమ్యం ఆదర్శమైన కుటుంబం. హల్లెలూయా. మారాడా? మళ్ళా ఛార్జింగ్ వచ్చింది, మళ్ళా మందు తాగటం మానేశాడు. ఈసారి ఏమైంది తెలుసా? ఈసారి ఏమైంది? పరదేశులము ప్రియులారా మన పొరమీది కాదిప్పుడు. ఎత్తేసారు. పిల్లోడు ఏమనొస్తుంది, డిగ్రీ అయిపోయింది, ఈయన పరదేశులు అయ్యాడు. ఆ ఉద్యోగం కంటే గొప్ప ఉద్యోగాన్ని గవర్నమెంట్ వారి పిల్లోడికి ఇచ్చారు. ఆ కుటుంబం 10 కుటుంబాలకి ఆదర్శంగా, వాళ్ళు కలిగి ఉన్న సంఘానికి స్తంభముగా నిలబడింది. దేవునికి మహిమ కలుగును గాక. నీ గమ్యం ఏంటి? ఏమని ప్రార్థన చేస్తున్నావు నువ్వు? నా కుటుంబం ఎలా ఉండాలని ప్రార్థన చేస్తున్నావు? మీ గమ్యం ఏంటి? మీ గమ్యం సరిగా ఉండి దేవుణ్ణి వెంబడిస్తే ఖచ్చితంగా ఆ గమ్యానికి, ఆ గురికి దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. అమ్మి వారు చెప్పండి హల్లెలూయా అని గట్టిగా. హల్లెలూయా. ఏంటి నీ గమ్యం? హల్లెలూయా, స్తోత్రం, వస్తున్నాం పోతున్నాం. మాకేం తెలియదండి, మా నాన్న ఎడ చెబితే అట్ట, మా అమ్మ ఎడ చెబితే అట్ట, ఏదో నడుస్తాం అందరితో పాటు, ఎటు పోతామో చూద్దాం.
ఎటు బావు పరదేశులము, అంతే. ఎటు బావు నువ్వు అనుకున్నది ఏది? ఎందుకంటే నువ్వు అసలేం అనుకోలేదు కదా. ఇప్పుడైనా అనుకోండి, నేను ఇది చెయ్యాలి, దేవుడు నన్ను ఇందుకు తీసుకొచ్చాడు ఈ భూమి మీదకి. ఆమేన్. దేవుడికి ప్రతి మనిషి పట్ల మంచి ఉద్దేశం ఉంది. పౌలు గారి పట్ల ఉంది కాబట్టి దర్శించాడు ఆయన్ని. హల్లెలూయా. అబ్రహాం పట్ల దర్శనం ఉంది కాబట్టి దర్శించాడు ఆయన్ని. ఎందుకయ్యా ఓవరకు దిగులు పడతా ఉంటావు, బొమ్మలు అమ్ముకుంటూ ఉంటావు, మీ భార్య మగ్గం వేసుకుంటూ ఉంటుంది. రా, నిన్ను విశ్వాసులకు తండ్రిగా చేస్తాను నేను. హల్లెలూయా. రా. ఏం చేసే శారమ్మ మగ్గం వేసుకునేది తెలుసా మీకు? శారమ్మ గారు మగ్గం వేసేది. అబ్రహం గారు ఏం చేసేవాడు? మంచి మెత్తటి మట్టి తీసుకొని చక్కటి బొమ్మలు తయారు చేసుకుని నెత్తి మీద తీసుకుని బొమ్మలో అని అమ్ముకునేవాడు. అప్పుడప్పుడు ఒకటి అక్కడ పెట్టుకుని దాన్ని స్తోత్రం అనుకునేవాడు. ఒకటి ఆయన బాగుండదాన్ని అంటే అమ్ముడు బాగుందాన్ని ఒకటి పెట్టుకుని స్తోత్రం అనేవాడు. ఆ జీవనోపాధి ఆయన తెలీదు పాపం, తెలీదు. దేవుడు దర్శించాడు, నిన్ను అనేక కుటుంబాలకి ఆదర్శంగా మారుస్తానన్నాడు. దానికి తల వంచాడు. నువ్వేం చెబుతాగా అన్నాడు. ఆయన వెనకాలే వెళ్ళాడు. తప్పులు జరిగినాయి, ఒప్పులు జరిగినాయి, కష్టాలు వచ్చినాయి, నష్టాలు వచ్చినాయి, కానీ వెనక తిరగల. ఈరోజు అబ్రహాముని ఒక ధనవంతుడుండి, తండ్రి నేను అబ్రహామా, అయ్యో ఆ లాజరును పంపించి కొద్దిగా నీళ్ళు సొక్కేపిస్తావా అంటున్నాడు. ఎక్కడున్నాడు అబ్రహాము? పరలోకములో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని రాజ్యములో ఉన్నాడు. సింహాసనం మీద ఆసీనుగా ఉన్నాడు హ్యాపీగా. నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటున్నావు? నీకు ఒక బహుమానం దేవుడు రెడీ చేశాడు, కానీ నువ్వు గమ్యం లేదు, గురి లేదు, ఏదో నలుగురిలో వెళ్ళిపోతూ ఉన్నావు. అందరు నడిచేదే మార్గం అనుకుని ఏదో వెళ్ళిపోతున్నావు. వాక్యం వింటున్న ప్రియదేవుని బిడ్డ, నువ్వు గురి గమ్యం కలిగి ఉండాలి అంటే తర్వాత వచ్చిన ఒకసారి చదవండి. 25వ వచనం ఒకసారి చదవండి. 25వ వచనం. 20 పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండను, వాడు క్షయమగు కిరీటము పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా. ఏందంట? మితముగా. మితముగా అంటే ఏంది? ఇప్పుడు ఒక మంచి బాడీ బిల్డర్ అవ్వాలంటే ఏం చేయాలి? 6 గుడ్లు 3 కేజీలు మాంసం తింటే అవుతారా? 6 గుడ్లు 3 కేజీలు మాంసం తింటే 3 నెలల తర్వాత పెద్ద కుర్చీ చేయించి 6 ఎత్తికి వెళ్ళాల్సి వచ్చింది మొయ్యలేక. 6 గుడ్లు 3 కేజీలు మాంసం తినాలి, దాంతోపాటు పొద్దున్న 5 గంటలకు లేవాలి, గ్రౌండ్కి వెళ్ళాలి, బాగా ఎక్సర్సైజ్ చేయాలి. అర్థమవుతుందా? స్నానం బాగా చేయాలి. చాలామంది 3 రోజులకు ఒకసారి చేస్తారు. శుభ్రంగా ఉండాలి, టీత్ను పళ్ళు కూడా శుభ్రంగా కడుక్కోవాలి, శరీర ఆరోగ్యాన్ని పెంచుకోవాలి, శరీరాన్ని నా స్వాధీనంలో తన స్వాధీనంలో తెచ్చుకోవాలి. లేకపోతే ఎప్పుడు అవుతాం మనం? అవ్వం కదా. మంచి రన్ రావాలి, బాగా పరిగెత్తాలి. ఏం చేయాలి? నేను పరిగెత్తాను ఇంట్లో కూర్చుంటే అవుతామా? 5 గంటలకు లేవాలి, చక్కగా కాలకృత్యాలు తీసుకోవాలి, గ్రౌండ్కి వెళ్ళాలి, ప్రాక్టీస్ చేయాలి. ఒకరోజు అవుతాం, మంచి రన్నర్ అవుతాం. పీటీ ఉషా ఎలా అయింది? ప్రాక్టీస్ చేస్తే అయింది. ప్రాక్టీస్ చేయాలి. సచిన్ టెండూల్కర్ మంచి క్రికెటర్ ఎలా అయ్యాడు? ప్రాక్టీస్. ఆ ప్రాక్టీస్లో నిద్ర ఒకసారి త్యాగం చేయాలి, ఆహారం ఒకసారి త్యాగం చేయాలి, కనపడిందల్లా, కంటికి నచ్చిందల్లా, ఒంటికి మెచ్చిందల్లా పూసుకోకూడదు, తినకూడదు. రాజు సన్నిధిలోకి దానియేలుతో పాటు షడ్రక్ మేషక్ అబేద్నెగో అనే యువకులు వెళ్ళారు. వాళ్ళందరికీ మీకు తర్ఫీదు ఇవ్వాలి, మీరు మా రాజనగరంలో పనిచేయాలి, కాబట్టి మేము మీకు తర్ఫీదు ఇవ్వాలి, మీ తర్ఫీదుతో పాటు రాజుగారి భోజనం మీకు వస్తుంది అన్నారు. ఎవరు భోజనం అంట? రాజుగారి భోజనం ఎలా ఉండిద్ది? మాంసం ఉంటుంది, అన్నీ ఉన్న తర్వాత ముందు ఉంటుంది,
ద్రాక్షారసం ఉంటుంది. వామ్మో మేము నిష్ట కలిగిన భక్తులం, మేమైతేను మాకు ఆకుకూరలు కూరగాయలు పెట్టండి అన్నాడు. ఏమన్నారు చెప్పాలి? ఏమన్నారు? మీరు మరి అట్లాంటి ఏదన్నా గమ్యానికి చేరటానికి అట్లాంటి మితమైన అనుభవాలు ఏమైనా చేస్తున్నారా? ఈ టైంలో మేము ప్రార్థన చేసుకుంటామండి, మేము రాము అని ఇప్పుడు అన్నారా? ఆదివారం మేము ఖచ్చితంగా చర్చికి వెళ్ళాలండి, మేము అటువంటి ఫంక్షన్కి రాము ఎప్పుడు అన్నారా? అన్నారా? ఈరోజు ఆకాశంలో ఎగురుతుంది ఫ్లైట్, దాన్ని ఎవరు కనిపెట్టారు చెప్పాలి? ఎవరు? రైట్ బ్రదర్స్ అనే 2 అన్నదమ్ముళ్ళు. వాళ్ళకి అప్పట్లో ఉన్న అమెరికా అధ్యక్షుడు మీకు చక్కని సన్మానం చేయాలి, పలానా డేటు పలానా వారం వచ్చి వైట్ హౌస్కి రండి అని చెప్పి అమెరికా అధ్యక్షుడు లెటర్ పంపించాడు, ఆహ్వాన పత్రిక. అదేం వారం వచ్చింది? ఆదివారం వచ్చింది. వాళ్ళు రిటర్న్ రాశారు, గౌరవనీయులైన అమెరికా అధ్యక్షులు గారికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మీకు ధన్యవాదాలు, కానీ మా దేవాది దేవుణ్ణి ఆరాధించుకునే సమయం ఆదివారం కాబట్టి మరొక రోజు మేము రాగలము. మితం కొన్నిటిలో జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. అంటే మన సెల్ఫ్ కంట్రోల్, అది మనల్ని మనం కంట్రోల్ కూడా చేసుకోవాలి. మంచి మోసం చూడంగానే ఎగిరిపడేటట్టు ఉండకూడదు. కొన్ని సీనరీలు చూడంగానే ఏం పర్లేదు ఏం అవదులే అని చెప్పి ఆ సీనరీలోకి దొరపడకూడదు వెళ్ళి. ఈ మధ్య కదా నిన్నటితో అయిపోయినట్టుంది మనవాళ్ళు, ఆహా ఇంట్లో కూర్చుంది, కాళ్ళు చేతులు ఆగట్లా కదా, ఆ మ్యూజిక్కి చేతులు ఆగట్లా, నోరు ఆగట్లా, కాలు ఆగట్లా, ఎగురుతున్నాయి కాళ్ళు. ఎందుకంటే నీ శరీరానికి నీ అదుపులో లేదది. సెల్ఫ్ కంట్రోల్ అంటారు దీన్ని. మితముగా అంటే ఏమంటారు? సెల్ఫ్ కంట్రోల్. నీ శరీరమేనది, నీ మనసేనది, వేరే వాళ్ళు ఇచ్చారా నీకు? మన చేతిలో ఒక కీ బొమ్మ వచ్చింది, మనం ఆడిస్తామా ఎవరైనా ఆడిస్తారా? ఎవరి చేతిలోకి రిమోట్ వెళ్తే వాడు ఆడిస్తాడు. మరి నీ ఆత్మ, నీ మనస్సు, నీ శరీరం ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలోనే ఉండాలి కదా. అది ఉంటే మనం గురికి చేరుకోగలం. హల్లెలూయా. పాపం కోటేశ్వరరావు వస్తున్న పదమ్మా అన్నాడు కుమారి ఇంటికి. ఆయన ముందుకు వెళ్ళిపోయి వచ్చేతరకు చక్కగా అన్నీ రెడీ చేసి పెట్టింది. ఏమన్నాడంటే కోటేశ్వరరావు ఇక్కడ బయలుదేరేటప్పుడు 10 నిమిషాలు వచ్చేస్తారు వెళ్ళిపో అన్నాడు. ఎన్ని నిమిషాలు చెప్పాలి? ఎన్ని నిమిషాలు? పాపం వెళ్దామని బయలుదేరాడు. మధ్యలో రతన్ కుమార్ గారు కలుసుకుని, ఏం అల్లుడా ఏం సంగతి అన్నాడు. ఏముంది మాయా అని చెప్పి కొద్దిగా ఏమైనా 5 నిమిషాలు ఎగిరినాయి. సరే మళ్ళీ చూసి అమ్మో 10 నిమిషాలు వస్తా అన్నా కదా, తొందరగా వెళ్దామని మళ్ళీ బయలుదేరాడు. పేట వచ్చి అన్నా కోటేశ్వరరావు నా బాగున్నావా, దాన్ని కాఫీ తాగెళ్దాం అన్నాడు. కాఫీ కొద్దిగా ఇష్టమే, కాఫీ బాగా ఇష్టం కోటేశ్వరరావుకి. ఆయన కాఫీ అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? 10 నిమిషాల్లో వస్తానని వదలాలా లేదా? ఇష్టపడ్డా వదిలేయాలి. చేరుకోవాలనుకుంటే మళ్ళీ వస్తాలే తమ్ముడు. హల్లెలూయా. ఖాళీ ఉన్నప్పుడు వస్తాలే తమ్ముడు. ఉందా ఆ సెల్ఫ్ కంట్రోల్ మనకి? ఆ కంట్రోల్ లేకపోతే దేవుని వెనక మనం నడవలేము. అందరూ చెప్పండి హల్లెలూయా. అందరూ తెలుసు కదా యేసేపు గారికి సెల్ఫ్ కంట్రోల్ ఉందా లేదా? చక్కగా ఉంది. ఆ రాజ్యంలో ఆమె బాగుంది, పెద్ద మంచి అధిపతికి భార్య, అయ్యగారేం పన్నాడు. ఆమె వచ్చి అరే చక్కగా ఉండేరా బొగ్గలో, భలే ఉండవు, అందగాడు నువ్వు, అబ్బా నువ్వే డ్రెస్ వేసినా భలే అందంగా ఉంటావు అని చెప్పి పొగడుతుంది యేసేపుని. ఎందుకు ఏం పొగుడుతుంది? అవును అవును అవునంటే నేను బాగుంటాను, అవునంటే అనలా, మెలికలు తిరగలా. ఒకరోజు వచ్చి మన ఇద్దరం కౌగులు ఇచ్చుకుందాం, ముద్దు పెట్టుకుంటాం అన్న. పెట్టుకో రా అనలా.
నా దేవుని ఎడల నేను ప్రేమ కలిగిన వాడిని. అంతటి చెడు కార్యం చేయడానికి నా శరీరము, నా మనస్సు, నా హృదయం ఇష్టపడదు. సెల్ఫ్ కంట్రోల్ ఉందా? అరే ఎవరు లేరు, ఒక్కతే ఉందిరా అమ్మాయి, పైనుంచి కిందకి బాగుందిరా, భలే ఉంది, ఏంటిది డ్రెస్సు, ఏం వాడిందో ఫేస్కి, భలే ఉంది, కళ్ళు అలాగుండేయా మీకు? ఎలా వెళ్తావు నువ్వు గమ్యానికి? అబ్బా, ఆ అమ్మాయికి తగిన భర్త అండి, ఏమి నడుస్తున్నాడు. నీ భర్త తగినాడు కదా నీకు, కదా? రంగు భలే సరిపోయింది వాళ్ళకి. అలాగంటే నీ కుటుంబం నాశనం అయిపోయింది. నువ్వు సరిగా ఆదర్శమైన కుటుంబంగా ఉండలేవు. పరుగు పందెంలో ఉన్న మనందరం గురి వద్దకే వెళ్ళాలి. ఆమేన్. గురి వద్దకే వెళ్ళాలి, ఆగిపోకూడదు. గెలుపా వాటమా తర్వాత సంగతి, ముందు పరిగెత్తాలి ఆపకుండా. హల్లెలూయా. పరిగెడుతుంటే ఆయన మనలను నడిపిస్తాడు. చివరి వచనం ఒకసారి చదువుకుందాం, ముగించుకుందాం మనం. చివరి వచనం, గాలికి కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోతున్నామో అని నా శరీరమును నలగగొట్టుకుంటాను. లోబర్చుకుంటున్నాను. శరీరాన్ని నలగొట్టుకుని లోబర్చుకోవాలి. ఉంటున్నావా? వారానికి ఒకసారి ఉపవాసం. నాకు బీపీ ఉంది బ్రదర్, అందుకని ఉండలేకపోతున్నా. ఏమి దేవుడు ఉండొద్దు అన్నాడా? ఈ బీపీ తగ్గాలంటే ముందు నీలో ఉన్న ఏమంటారు, క్రోమోజోము తగ్గాలి. ఎందుకు వచ్చింది తెలుసా కోపం? బాగా కొట్టగలను. ఎందుకు వచ్చిందో నీ శక్తి ఎక్కువైంది, కళ్ళు బాగా కనపడుతున్నాయి కదా. సెల్ఫ్ కంట్రోల్ రావాలి ప్రియదేవుని బిడ్డారా. యవనస్తులైనా, పెద్దలైనా, చిన్నలైనా సెల్ఫ్ కంట్రోల్. ఆ టైంలో నేను అట్లా మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా, ఈ మాట వల్ల ఏమవుతుంది? సెల్ఫ్ కంట్రోల్. యవనస్తులతో మాట్లాడుతూ ఉంటాడు. చూడండి ఒకసారి బైబిల్లో ఆ వచనం చూపిస్తాను మీకు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదవాలి. అటువలనే స్వస్థ బుద్ధి గలవారై ఉండవలనని యవన పురుషులను హెచ్చరిస్తున్నాను. యవనస్తులారా, స్వస్థ బుద్ధి అంటే ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ ఉంది సెల్ఫ్ కంట్రోల్. సెల్ఫ్ కంట్రోల్. ఇప్పుడు అనుకుంటున్నారు, ఇప్పుడు వాళ్ళందరూ గొరవి గారు వీళ్ళందరూ యవనస్తులకు మనకు కాదని మనం వెళ్దామా బయటకు అనుకుంటున్నారు. ఇప్పుడు చదువుదాం పైనుంచి. అదే తీతుకు రాసిన పత్రిక. అమ్మ మైక్ దగ్గర పెట్టుకుని క్లియర్గా చదువు. 2వ వచనం నుంచి. వృద్ధులు, మితానుభవం గలవారు. వృద్ధులు కూడా సెల్ఫ్ కంట్రోల్ ఉండాలంట. మేము పెద్దవాళ్ళం, మాకేందో ఊరకు దొరికిపోతుంది అని చెప్పి ఇష్టానుసారంగా ఎదుటోళ్ళ హృదయాలు గాయపరిచేస్తూ మాట్లాడకూడదు. మాట్లాడేవా నువ్వు గమ్యానికి చేరవు, అంతేనా? తర్వాత ఉండవలెను. అటువలనే చెప్పమ్మా. అలాగుననే వృద్ధ స్త్రీలు, అయ్యా ముసలివారి స్త్రీలు. అమ్మా ఏందంట? కొండె గత్తులంటే ఉండవలనియు దూషింపబడకున్నట్లు ఉండి ప్రేమించువారును, సెల్ఫ్ కంట్రోల్ కలిగి పవిత్రులను ఎక్కడుండి చెప్పాలి. ఎక్కడుండి? పక్కింట్లో ఉండి, ఆ బజార్లో ఉండి, ఎక్కడుండి? ఇంట్లో. కొంతమంది కాలు ఇంట్లో ఉండదు. ఇంట ఉండి ఏం చేయాలమ్మా? చెప్పాలి.
బుద్ధి చెప్పుచు ఉండవలనని బోధించుము. హల్లెలూయా. జాగ్రత్తగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరితో మాట్లాడుతున్న మాట, భ్రష్టుడనైపోతానేమో. పౌలు తను అనుకుంటున్నాడు, నేను మరి మీకు అందరికి చెప్పి నేను భ్రష్టునైపోతానేమని చెప్పి నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను, నా శరీరాన్ని నాకు లోపరుచుకుంటున్నాను. భ్రష్టుడినై అంటే ఉపయోగం లేని వాడిగా, అంతేనా? చెప్పాలి ఏంటంట, అన్ఫిట్, దేనికి భయంకరుడు అన్నట్టు అయిపోతానేమో. జాగ్రత్తగా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డారా, ఎలా ఉన్నారు మీరు? ఎటువంటి కుటుంబంగా ఉన్నారు? ఎలా ఉండరు? కొంతమంది పెద్దోళ్ళకి ఇదే పని, వాళ్ళ మీద సాడీలు చెబుతా కూర్చుంటారు. కొండెగత్తులు అంటే ముద్ద దిగదాలకు పాపం. ఈరోజు అమ్మయ్యా ఇన్ని కుటుంబాలకు పెట్టామని ప్రశాంతంగా తింటారు. ముద్ద దిగదు. అలా ఉంటారా? అలా ఉంటే పరదేశులమే, నరకానికి వెళ్తావు. యేసుక్రీస్తుని అంగీకరించు. యేసుక్రీస్తు నీ జీవితాన్ని మార్చివేస్తాడు. యేసుక్రీస్తు ద్వారా నువ్వు నిత్య జీవానికి వెళ్తావు. ఆమేన్. దేవుని రాజ్యానికి వెళ్తావు. నీ జీవితంలో నేను ఇలా ఉండాలి, ఇలా ఉండాలని దేవుణ్ణి అడుగు. దేవునికి అది ఇష్టమైనప్పుడు ఆయన నిన్ను నడిపిస్తాడు. ఆమేన్. నడిపించగలడు, గమ్యానికి చేర్చగలడు. అటువంటి గొప్ప దేవునికి మనం లోబడి జీవిద్దాం, గమ్యానికి చేరుకుందాం. దేవుడు మనందరినీ దీవించునుగాక.